సిసిసి పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది ఈరోజు. మిస్అప్రాపరియేషన్ ఆఫ్ ఫండ్స్. ఈ మిస్అప్రాపరియేషన్ ఆఫ్ ఫండ్స్ కేసులో కంప్లైనెంట్ ప్రభంజన్ గారు. ఈ ప్రభంజన్ అనే వ్యక్తి ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ నంబర్ 15/25లో ఒక కేసులో అతను కూడా ఆయన కంప్లైంట్. ఆ కేసులో 2 lakhs rupees క్యాష్ కూడా సీజ్ అయింది. అక్యూజ్డ్ రిమాండ్ అయినరు. అయిన తర్వాత 3 months తర్వాత అంటే January 25th అయింది అది. మొన్న ఇతను రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ 2 lakhs రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ అమౌంట్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద కోర్టుకి అప్లికేషన్ ఇచ్చుకున్నారు. అప్లికేషన్కి దాన్ని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. 4th రోజు ఆర్డర్స్ వచ్చినాయి. ఈ కేస్ ప్రాపర్టీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని విత్ ప్రాపర్ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ ఇస్తున్న ఫోటోగ్రాఫ్ అది కోర్టుకి సబ్మిట్ చేయాలి. అతను చేయాల్సి వస్తే ఈయన 5th రోజు వచ్చి అడిగితే పైసలు లేవన్నాడు. లేవనేసేసి 3 లక్షలు 500 నోటీస్ కట్టా ఇచ్చాడు. అంటే 1,50,000 ఇచ్చేసేసి ఫోటో తీసుకొని ఆ 1,50,000 ఇతను తీసేసుకొని ఎస్ఐ గారు డ్రాలో వేసేసుకొని రిసిప్ట్ మీద సంతకం పెట్టమన్నాడంట. కంప్లైంట్ నేను సంతకం పెట్టాను అని చెప్పాడు. పెట్టానని చెప్పేసి నా 2 lakhs నాకు ఇస్తే కానీ కుదరతానంటే తర్వాత చూద్దాము అని చెప్పి పంపించేసాడు. పంపించేసిన తర్వాత 8th రోజు కూడా మళ్ళీ అలాగే రెగ్యులర్గా తిరుగుతున్నాడు కంప్లైంట్. 8th రోజు ఆ పైసలు కోసం అడిగితే లేవు, అన్ని పైసలు ఖర్చు అయిపోయినాయి, ఓన్లీ 50,000 ఉన్నాయి, కావాలంటే 50,000 తీసుకో, లేదంటే లేదు, నేను ఆ పాత కేసు నిన్ను రిమాండ్ చేయాల్సింది, నిన్ను చేయలేని, నిన్ను వదిలేసిన, సంతోషించుకో అని చెప్పి బెదిరించి వెళ్ళగొట్టేసిండు.